స్టూడెంట్స్, నేటి క్లాస్లో మనం అగ్రికల్చర్ క్రెడిట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మనం చూసుకున్నాం. దాంట్లో భాగంగా మనకి ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే వీటితో పాటు ఈరోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్, అది మనకి 5 మార్క్స్కి మనకి డెఫినెట్గా వచ్చేటువంటి టాపిక్. ఆల్మోస్ట్ ఒకవేళ కలిపి ఇస్తే రెండు కలిపి మనకి 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అది ఫస్ట్ వన్ ఇక్కడ రూరల్ ఇండెట్నెస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. రూరల్ ఇండెట్నెస్, రూరల్ ఇండెట్నెస్, రూరల్ ఇండెట్నెస్, డెట్నెస్, డెట్నెస్. డెట్ అంటే ఇది అప్పు, డిఈబిటి, డెట్ అప్పు. రూరల్ ఇండెట్నెస్, రూరల్ ఏరియా ఈజ్ ఇన్ డెట్నెస్. ఓకే, ఇండెట్నెస్ అంటే అదన్నమాట. సో ఇండెట్నెస్ మీన్స్ అంటే ఇక్కడ ఏం అర్థం ఏంటంటే దాని యొక్క మీనింగ్ అప్పు పడి ఉండడం. అంటే రూరల్ ఏరియాస్ లో అప్పు పడి ఉండడమే రూరల్ ఇండెట్నెస్ అని చెప్తూ ఉంటాం. అయితే మేజర్గా మనం చూసుకుంటే the 70% of the population they are living in villages. Okay, villages are called as the rural areas. Okay, మేజర్గా చూసుకుంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే ద ఇన్కమ్ ఈజ్ స్పెండింగ్ ఫర్ బేసికలీ అన్ప్రొడక్టివ్ పర్పస్. అసలు ప్రొడక్టివ్ పర్పస్ లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు, దానికి ఖర్చు చేయరు. సో అన్ప్రొడక్టివ్ పర్పస్ కోసం వీళ్ళు ఈరోజు ఇక్కడ చాలా వరకు మన వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెళ్లిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజు, చనిపోయిన వర్ధంతి వేడుకలు. సో ఇవన్నీ ఒకటా రెండా చాలా ఉంటాయి మన ఊర్లలో. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ అనుత్పాదక ఖర్చులు అంటాం దీన్ని మనం తెలుగులో. అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఎక్కువగా ఉండటం వల్ల సీరియస్గా ఈరోజు చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నవాడు ఎలాగైనా చేస్తాడు, కానీ వాళ్ళలాగా వీడు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలు కూడా చూడండి చాలా వరకు ఈరోజు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ అప్పులు తీసుకొచ్చానే చేస్తున్నారు. కానీ ఇచ్చినప్పుడు ఓకే, కానీ తీర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ రూరల్ ఏరియాస్ లో ఈ యొక్క ఇండెట్నెస్ ఎందుకు ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్. కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్, కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్ ఏంటిది? మేజర్ కనుక చెప్పాలంటే ద మెయిన్ కాజ్ ఆఫ్ ద డెఫినెట్ ఈజ్ first one is very important. 5 marks. Causes of rural indebtedness. First one is, the first cause is poverty. Okay, poverty. Right, poverty. Major ga the main cause for the rural indebtedness is the poverty. Okay, due to this poverty, the low level of savings will be there. Because of the low level of savings, the low level of investment. Low level of investment is leads to low level of the capital formation. So low level of capital formation, low level of investment, low level of productivity, and again the low level of income. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఎక్కువగా అవుతుంది. సో ఇక్కడ పావర్టీ వల్లనే ఈరోజు ఇండెట్నెస్ అనేటువంటి ముఖ్యంగా వస్తుంది. ఎందుకంటే హీ అనేబుల్ టు సర్వైవ్. సో తన యొక్క సర్వైవల్ కోసం ఏం చేస్తాడంటే తనకి ఏవి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా సమర్థవంతంగా జరగాలి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడు అప్పు తీసుకురావడం జరుగుతుంది. సో అక్కడికే పేదవాడు మళ్ళీ తను అప్పు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ పావర్టీ ఈజ్ లీడ్స్ టు రూరల్ ఇండెట్నెస్. ఎందుకంటే విలేజ్ లో ఎక్కువ మంది ఈ బదులు ఆ బదులు చాలా మంది దగ్గర ఏం చేస్తుంటారంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మిత్తికి తెస్తూ ఉంటారు. సో ఇది మరింత ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్, బారోడ్ ఫండ్స్ ఫర్, నెక్స్ట్ వన్ బారోడ్ ఫండ్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్, ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్, ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ land. Borrowed funds
ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ల్యాండ్. ఒక ఫార్మర్ ఉన్నాడు, రైట్, తనకు ఒక 5 ఎకరాల పొలం ఉన్నది అనుకోండి. అయితే తనకున్నటువంటి ఈ 5 ఎకరాల పొలంలో కొన్ని గుట్టలు, రాళ్ళు, రప్పల్లాగా ఉన్నాయి. అంటే మిగతా పొలం లాగా దీన్ని కూడా చదును చేయడానికి, సాఫ్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక జేసీబీలు, ఇటాచులు పెట్టి ఏం చేస్తారంటే మస్తు ఖర్చు పెట్టి ఆ గుట్టలు, రాళ్ళు, బోళ్ళు లేకుండా సాఫ్ చేస్తూ ఉంటాడు. అయితే దాని యొక్క ఖర్చు ఎంత అవుతుందంటే 3-4 లక్షలు అయింది అనుకోండి. తన దగ్గర 3-4 లక్షలు లేవు, 3-4 వేల రూపాయలు కూడా లేవు. కానీ దాని యొక్క ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. రైతు అంటే ఎట్లుంటాడంటే భూమి పైన ఎక్కువ మమకారం ఉంటుంది. సో నా భూమిలోకి ఇలాంటి రాళ్ళు ఉండకూడదు, ఇలాంటి చెట్టు చెంబలు, ఇలాంటి ఒక ముళ్ళ కంపలు ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే తను ఈ యొక్క ల్యాండ్ పైన ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కోసం వాడు ఏం చేస్తుంటాడంటే వాడు లోన్లు తెస్తూ ఉంటాడు, అప్పులు తెస్తూ ఉంటాడు. అంటే ఈ బారోస్ ద ఫండ్స్ ఫర్ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ద ల్యాండ్ మే లీడ్స్ టు రూరల్ ఇండెప్ట్నెస్. కాబట్టి తను పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ బాగు చేయాలనే ఒక తపన కూడా ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఓకే, సో బారోడ్ ఫండ్స్ ఫర్ ద మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ద రూరల్ ఇండెప్ట్నెస్. Next one is the crop failures. Crop failures. Right, crop failures due to heavy rainfall or the less rainfall, లేదా ఇంకేమైనా డిసీజెస్ ఒక ప్లాంట్స్ వచ్చినప్పుడు క్రాప్ అనేటువంటి ఫెయిల్ అవుతుంది. అంటే క్రాప్ ఫెయిల్యూర్ ఎందుకు క్రాప్ ఫెయిల్యూర్ కావడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మీద పడుతుంది. సో తన కోసం పెట్టినటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, పూర్తి స్థాయికి ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా కూలీలకు ఇచ్చినటువంటి కూలీ రేట్లు కావచ్చు, తను పెట్టిన పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే పంట నష్టం. కొన్ని సందర్భాల్లో నకిలీ విత్తనాలు తీసుకొస్తుంటారు, ఫేక్ సీడ్స్ ఉంటాయి. సో ఈ యొక్క క్వాలిటీ లెస్ సీడ్స్ మనం ఇక్కడ వేసినప్పుడు క్వాలిటీ లెస్ ప్రొడక్టివిటీ వస్తుంది. సో దీనివల్ల కూడా పంట నష్టం వాటిల్లడం వల్ల, లేదా బాగా పెద్దగా వర్షాలు వచ్చినాయి, మొన్న వచ్చినాయి కరోనా టైంలో ఫుల్ వానలు వచ్చినాయి, ఈ వానలకు ఉన్నటువంటి పంట చేయాలని ఖరాబ్ కాలే. సేమ్ అదే విధంగా క్రాప్ ఫెయిల్యూర్ అయితే కూడా వాడు మరింతగా అప్పులకు కూరుకుపోయే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, బారోడ్ ఫండ్స్ ఫర్ unproductive purposes, unproductive activities, purposes. ఓకే, చూడండి, బారోడ్ ఫండ్స్ ఫర్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మనిషి పుట్టిన కాడికి చనిపోయేంత వరకు జరిగేటువంటివి ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఒక మనిషికి సంబంధించి అవన్నీ కూడా అన్ప్రొడక్టివ్ యాక్టివిటీసే, అన్ప్రొడక్టివ్ పర్పసెస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లగాడు పుట్టంగానే మామూలు అప్పుడు స్టార్టింగ్ కాగానే ఫస్ట్ పురుడు చేస్తారు మన దగ్గర తెలంగాణలో. పురుడు అయిపోయిందంటే మళ్ళీ ఏం కావాలి, 21 అవుతుంది. 21 అయిపోగానే మళ్ళీ మొదటి బర్త్డే వస్తుంది. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే వెలగని దీపాలు, ఎదగాలి పసికునా ఇంతకు ఇంత, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. గోయిట పాటలు వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం రాగానే కథం 1 year రాగానే ఫస్ట్ బర్త్డే కథం. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అండి? ఏదైనా ప్రొడక్టివ్ ఉందా దానివల్ల? ఏమైనా ప్రొడక్టివ్ పర్పస్ లేదా? ప్రొడక్టివ్ పూనాలు అది అయిపోయిన తర్వాత అమ్మాయిలు అయితే మళ్ళీ శారీస్ అమ్మని ఫంక్షన్ ఉంటారు. తర్వాత మళ్ళీ పెళ్ళి, కళ్యాణం, ఇవి పాట ఉంటుంది కదా ఇక. సో ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో ఈ కళ్యాణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పుట్టినరోజు వేడుకలు కావచ్చు, అదేవిధంగా వర్ధంతి వేడుకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటివంటే అన్ప్రొడక్టివ్ పర్పస్లో పెట్టేటువంటి ఖర్చులు. సో వీటి కోసం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఈరోజు పెళ్లి చేసినట్టే ఎన్ని లక్షలు కట్నం ఇస్తున్నారా? లక్షలు, ఏం లక్షలో ఏమో. సో ఇలా ఎక్కువ ఉన్నటువంటి వరకట్నాలు కావచ్చు, ఇంకా వేరే ఇతర కావచ్చు. సో వీటన్నింటికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ
గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తులు పూర్తిగా వాళ్ళు దే ఆర్ బారోయింగ్ ద ఫండ్స్ ఫర్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. పిల్లల పెళ్లి చేయాలి కంపల్సరీ, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. రైట్, పెళ్లి చేయకపోతే ఈ పక్క అంటది, పొరుగింటామంటది, ఆ ఎదురింటానంటది. ఏమమ్మా గిద్దరు కూడా కొంచెం ఆలోచన లేకపోయి ఇంకా పిల్ల పెళ్లి చేయరంటాను అమ్మ అని చూసేదాకా ఇలాంటి కథలు ఉంటాయి. సో మన విలేజెస్లో ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. సో వీటన్నింటి కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క రైతులు ఎక్కువగా ఈరోజు వీటి కోసం వాడు అప్పులు తీసుకురావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఇండెట్నెస్ అనేటువంటి పెరుగుతుంది. సో ఇది ఒక రీజన్. నెక్స్ట్, డెట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. డెట్ ఇన్హెరిటెన్స్, డెట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ the parents, inheritance. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ ఉన్నాయి, రైట్. ఎక్స్ అనేటువంటి వ్యక్తికి ఏముంది అంటే 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఈయనకు పిల్లలు ఎంతమంది? 2, వై మరియు జెడ్. ఓకే, అప్పుడు ఏమైతుంది? చెరు 5 ఎకరాల పొలం వస్తుంది, అవునా? వీనికి 5 acres, వీనికి 5 acres. ఓకేనా? వైకి 5 acres అండ్ జెడ్ కి 5 acres వస్తుంది. సో ఇక్కడ 10 acres. సేమ్ ఒకవేళ ఎక్స్ అనేటువంటి వాస్తు వ్యక్తికి 5 lakhs అప్పు ఉంది అనుకోండి, 5 lakhs ఏంది? డెట్ ఉంది, 5 lakhs డెట్. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కోట్లకి ఏం చేస్తారు? 2.5 lakhs, 2.5 lakhs ఏం చేస్తారు? అప్పులు వేసుకుంటారు. సేమ్ అంటే ఒక వ్యక్తికి ఏ విధంగా వంశపారంపర్యంగా ఒక అసెట్ అనేటువంటిది తనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ద సేమ్ వేలో ద డెట్ ఆల్సో ట్రాన్స్మిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే తండ్రి చేసినటువంటి అప్పులు పిల్లల పైన పడడం. సో ఇన్హెరిటెన్స్, వంశపారంపర్యంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పులు. సో వాస్తవానికి ఇక్కడ వై కానీ జెడ్ కానీ ఎవరు కూడా అప్పు చేయలేదు. ఓకే, దే డి నాట్ మేక్, అంటే దే డి నాట్ టేక్ ఎనీ బారోయింగ్స్. దేర్ ఫాదర్ టుక్ ద బారోయింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడర్, బట్ తాను కాలం చేసి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ అప్పు ఎవరి మీద పడ్డదంటే తన యొక్క పిల్లల మీద పడ్డది. ఇది ఒక ఇన్హెరిటెన్స్ ద్వారా కూడా వచ్చేటువంటి యొక్క పేరెంట్స్ ద్వారా ఇన్హెరిటెన్స్ గా వచ్చినటువంటి యొక్క డెట్స్ కూడా ఈరోజు రూరల్ ఇండెట్నెస్ కి కారణమైంది. సో దిస్ ఈస్ ద అనదర్ కాజ్ ఫర్ ద రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, డిపెండెన్స్ ఆన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్. Dependence on non-institutional sources. Okay, dependence on non-institutional sources. So dependence on the non-institutional sources like money lenders, right? Here the money lenders are providing the money, right, with higher rate of interest. For example, banks are providing the loans at, for example, 1 rupee loans, right? The outsider money lender, he charges with 3 rupees, 3 to 5 rupees. Em chestadu? He charges the interest rate 3 to 5 rupees per 100 rupees. అంటే ఒక 100 రూపీస్ కి 3 నుంచి 5 రూపాయల వడ్డీని చేస్తాడు ప్రతి నెలకు. అదే బ్యాంక్ లో అయితే 1 రూపాయి వేయడం చాలా తక్కువ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బ్యాంక్ లో తీసుకుంటే అది ఏమైతుంది? ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ద్వారా మనం తీసుకున్నట్టు. సో నాన్ ఇన్స్టిట్యూషనల్ అయితే ఏమవుతుందంటే మనీ లెండర్స్ కావచ్చు, మనకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరున్నటువంటి నైబర్స్ కావచ్చు, వీళ్ళ నుంచి మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అప్పు మిత్తిలు మరి ఎక్కువ అవుతాయి. సో అందుకని చూడండి, ఈ రైతులు అనేటోళ్ళు అందరూ ఏం చేస్తారంటే పంట కోసం స్టార్టింగ్ లో వీళ్ళు బాగా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు. తీరా పంట చేతికొచ్చేసరికి ఏమైందంటే లాభం అవుతుంది. దీనివల్ల ఏం చేస్తే ఎక్కడ వేయలేక అదే మందులు కోసం తెచ్చినట్టు పుర్ల మంది ఆగి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. పాలి పుస్తలు అమ్ముకొని అప్పు తెచ్చుకుంటివో అమ్మలా
వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో అమ్మలాలా, పురుగుల మందే నీకు పెరుగన్న మాయరో అమ్మలాలా, భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా అనే పాట మనం విన్నాం చూసిరా. పురుగుల మందు వానికి ఇలా ఉందంట, పెరుగన్నమైంది. సో ఈ విధంగా రైతులు ఎక్కువగా దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా ఫిక్స్ చేస్తుంటారు, బాగా ఫోర్స్ చేస్తుంటారు. వీళ్ళ నుంచి ఫోర్స్ ఎక్కువగా ఉండి ఈ ఫోర్స్ వీళ్ళు తట్టుకోలేకపోవడం. సో వీళ్ళందరూ దేనికి కారణం అవుతుందంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, సెల్ఫ్ సూసైడ్స్. ఈరోజు సూసైడ్స్ అనేటువంటి అటెంప్ట్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ద డిపెండింగ్ ఆన్ ద నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్. నెక్స్ట్, inadequate support prices for the crops. Inadequate support prices for support prices for the crops. For the crops, okay. Inadequate support prices for the crops. Okay, here the CACP is announcing the minimum support prices for the crops. Okay, so ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ ప్రైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మేము కాటన్ తీసుకుందాం అనుకుంటే ఎగ్జాంపుల్ గా కాటన్. సో తను కష్టపడి పనిచేసిన కాడికి మొత్తం మొదలు పెట్టుకుంటే విత్తనాలు వేసిన కాడికి పత్తి తీసిన వరకు ఒక క్వింటాల్కి తనకు ఒక 4,000 రూపాయల ఖర్చు వచ్చింది అనుకోండి పర్ క్వింటాల్. ఎంత ఖర్చు వచ్చిందంట? 4,000. మరి గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ ప్రైస్ చేయాలి? కనీసం ఒక 5,000 అండ్ అబోవ్ ఉండాలి. ఎంఎస్పి అనేటువంటి అనౌన్స్ చేయాలి, మినిమం సపోర్ట్ ప్రైస్. బట్ గవర్నమెంట్ ఈస్ నాట్ అనౌన్సింగ్ ద ప్రాపర్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఫర్ ద crops. Okay, the commission also giving the guidelines to improve the support prices, but the government is not announcing properly of the minimum support prices. As result ఏమవుతుందంటే 4,000 జస్ట్ ఇక్కడ 4,200 లేదా 4,000 ఇచ్చింది అనుకోండి, ఏం లాభం? రైతుకి లాభం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం inadequate support prices for the crops also one of the reasons. సో ఇక్కడ అదే 4,000 ఏం లాభం అండి? దానికి దిక్కు ఎక్కువైతే లేదా? అదే 4,000 వచ్చేదానికి మనకు వడ్డీ ఎందుకు? ఇక వడ్డీ కట్టడం అసలు వ్యవసాయం చేస్తుంది. సో కాబట్టి ముఖ్యంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ విలేజ్ లెవెల్లో ముఖ్యంగా వాళ్ళు సపోర్ట్ ప్రైజెస్ లేకపోవడం కూడా ఈ రోజు వాళ్ళకి మరింత అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇట్స్ ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. చూడండి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మనం తీసుకున్నప్పుడు ఇంక్రీజింగ్ ప్రతి ఒక్క సీజన్ చూసుకుంటుంటే ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు డైలీ లేబర్ అంటే అగ్రికల్చరల్ లేబర్ ఎవరైతే ఉన్నారో, రైట్, అగ్రికల్చరల్ లేబర్ ఉన్నారు అంటే ఇంతకుముందుకు ఏం చేసినాడు అంటే పర్ డే 200 రూపీస్ పర్ డే ఇచ్చేటోడు, 200 రూపీస్ పర్ డే. ఈరోజు ఏమైంది? 250 నుంచి మళ్ళీ తర్వాత ఏమైంది? ఈరోజు 300 రూపీస్ పర్ డే. నౌ 500 రూపీస్ పర్ డే అయిపోయింది. చూడండి, ఎక్కడ నుంచి 200 నుంచి ఎక్కడ 500 వచ్చింది. దీంతో పాటు ఒకప్పుడు పెస్టిసైడ్ తీసుకుంటే ఎంట్రీ డబ్బా తీసుకుంటే 100 రూపాయలు ఎంట్రీ డబ్బా వస్తుంటే ఇలా 100 రూపాయల నుంచి ఏమైంది? 150 రూపాయలకి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పెస్టిసైడ్స్ ఇంక్రీజ్ అయ్యి గ్రోవర్ వస్తా ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉన్నటువంటిది ఈ రోజు 800 వచ్చిందండి గ్రోవర్ వస్తా. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే కల్టివేషన్ చేస్తున్నామో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేటువంటిది డిక్రీజింగ్, అంటే సారీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. సారీ, ఓకేనా? కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. చూడండి, 100 రూపాయలు దొరికేటువంటి ఎంట్రీ డబ్బా 150 రూపాయలు అయింది.
రూపాయలు దొరికేటట్టు గ్రోమర్ బస్సు ఇలా 800 అయింది. అగ్రికల్చర్ లేబర్ ఇంతవరకు 200 వచ్చేది, 200కు ఒక వ్యక్తి వస్తే 250 పోయి 300 పోయి అలా 500 రూపాయలకు వచ్చింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎవడైతే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడో ఈ యొక్క వ్యవసాయం చేసినప్పుడు ఈ కల్టివేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మరి ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగింది. మరి ఇన్ అకార్డెన్స్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ద మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ సిఎస్ఈపి వాళ్ళు కూడా దీన్ని అనౌన్స్ చేసుకునేటప్పుడు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి వీళ్ళు గైడ్లైన్స్ అనేది ఇస్తున్నారు. బట్ గవర్నమెంట్ అనేటువంటి చాలా వరకు దీనిపైన పెద్దగా శ్రద్ధ కనబడినట్టు అయితే కనిపించడం లేదు. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఫర్ ద రూరల్ ఇండెప్ట్నెస్. సో ఇది మనకి కాజెస్ గా చెప్తూ ఉంటాం. ఓకే, ద ఫస్ట్ కాజ్ ఆఫ్ ద రూరల్ ఇండెప్ట్నెస్ ఈస్ ద పావర్టీ. Next one is borrowed funds for making improvements on the land. Next, crop failures. Borrowed funds for unproductive activities or purposes. Debt inheritance of the parents. Dependence on non-institutional sources. Inadequate support prices for the crops, increasing the cost of cultivation. Okay, now these are the main causes for the rural indebtedness. Okay, now so ఇది ఇక్కడ వీడియో పాజ్ చేసి కంప్లీట్ గా బోర్డు పైన రాసేసి. ఓకే.